నమస్తే అండి. కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను. కరివేపాకు శుభ్రంగా నీటిలో ఒక అరగంట సేపు నీటిలో పడేసి అలా నాననిచ్చి శుభ్రంగా కడిగి ఇలా జాలీ లాంటి దాంట్లో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక శుభ్రంగా ఆరిపోతుంది. ఇలా తీసేయాలి అనమాట. మొత్తం తీసేసేయాలి. ఇలా మొత్తం అసలు ఎక్కడ తడి ఉండకూడదు అనమాట. తడి ఉండకూడదు. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక డబ్బా తీసుకోవాలి. నాకు ఎక్కువ ఉంది కాబట్టి 2 డబ్బాలు తీసుకుంటున్నాను. ఇలా పేపర్స్ తీసుకుని పేపర్స్ మీద పొట్టలో అలా కట్టాలి. కట్టి పెట్టండి. మళ్ళీ ఇంకో పేపర్ తీసుకుని ఇలా చక్కగా ఎప్పటికప్పుడు కడుక్కుని వేసుకుని కన్నా ఇలా కరివేపాకు తెచ్చిన వెంటనే ఇలా చేసేసుకుని ఇలా స్టోర్ చేసేసుకున్నారు అనుకో చాలా రోజులు వచ్చేస్తుంది కరివేపాకు. అసలు మీకు పాడవటం అంటూ ఉండదు, వడిలిపోవడం అంటూ ఉండదు. అది కాడలజాని వేస్తే తొందరగా అది వల్ల నలుపు వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగో నేను చూడండి మీకు చాలా అవుతుంది. ఇది ఒక్కొక్క పొట్లం తీసుకున్నా సరిపోతుంది మీకు. ఓకే, ఇలా మనకి తొందరగా ఫస్ట్ వాడేసుకుంటాం కాబట్టి కొంచెం పైన వేసుకుంటే సరిపోతుంది. ఒక డబ్బా సరిపోయింది, 2 డబ్బాలు కూడా అవసరం లేదు. ఇలా పైన వేసేసుకోండి. ఇది పైన వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇలా ఇప్పటికప్పుడు తీసుకుని మళ్ళీ ఆ పొట్లను తీసుకుని మళ్ళీ పైన వేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. అసలు ఎన్ని రోజులైనా ఇంతలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఇలాంటి కంటైనర్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఓకే, బాగుందా?